హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో అత్తమ్మ చేసి చూపిస్తుంది. ఈ కర్రీ రైసు చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో 10 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టమోటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఇవి వేగాక ఇందులో ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. కొంచెం పసుపు వేసి కలుపుకున్నాక స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ వంకాయని లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి వంకాయలు మగ్గాక మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసి స్లోగా కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం కూడా వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. దించే ముందు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంతేనండి, గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఈ రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.